చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామాపురం రహదారిలో జంట ఏనుగులు హల్చల్ చేశాయి. 4 రోజుల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన జంట ఏనుగులు రామాపురం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో పరిసర ప్రాంతాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు తిప్పలు తప్పడం లేదు. వేసవి ప్రారంభంలోనే ఉపాధి హామీ కూలీలు అవస్థలు పడుతున్నారు. ఫోటో అటెండెన్స్ యాప్లో సాంకేతిక లోపం కారణంగా హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కెరిమెరి మండలం సుర్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు ఉదయం 7 గంటల నుంచి 10 గంటలు పనిచేస్తున్నారు. ఫోటో యాప్లో ప్రతిరోజు సాంకేతిక లోపం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పని సమయం పెరిగే కొద్దీ ఎండ తీవ్రత పెరగడంతో పనులు చేయటం ఆలస్యం అవుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత పెరిగితే పనులు చేయటం మరింత కష్టమవుతుందని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని అమ్దాపూర్లో దొంగల బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి 16 తులాల 8 గ్రాముల బంగారం 10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన యజమాని భార్య తలుపులకు తాళం వేసి తీసి చూడగా ఇల్లంతా చిందరవందరగా బీరువా తెరిచి ఉండటంతో వెంటనే తన భర్తకు ఫోన్ చేసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలోని రాగమ్మ చెరువులో చేపలు మృతి చెందాయి. 429 ఎకరాలు ఆయకట్టు గల ఈ చెరువులో చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల చెరువు కలుషితమవుతుందని, దానివల్లే చేపలు చనిపోవటం జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు చనిపోయిన చేపలను చుట్టుపక్కల గొయ్యిలు తీసి పూడ్చడం వల్ల దుర్గంధంతో అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాడివేడిగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన సమావేశంలో తాగునీటి ఎద్దడి, శానిటేషన్, విద్యుత్ లైట్ల సమస్యలపై కమిషనర్ నిలదీశారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా దగ్గర పడుతున్న జనరల్ బాడీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాబోయే వేసవి దృష్ట్యా నీటి ఎద్దడిని తీర్చి వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ చైర్మన్ నిలదీశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ రాస్తారోకో చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 60ని రద్దు చేయాలని కోరుతూ ఎంవీఐ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శనగా ఆందోళన చేశారు. రేడియం స్టిక్కర్ వేసే విధానాన్ని అడ్డుపెట్టుకుని వేలకు వేలు ఫైన్ చేస్తున్నారని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. దీంతో ఖమ్మం రహదారిపై రాస్తారోకో కొంత ట్రాఫిక్ అంతరాయం తలెత్తింది. అనంతరం రేడియం స్టిక్కర్స్ వేసే ఆన్లైన్ సెంటర్ల వద్ద ఉన్న ఫ్లెక్సీలను తొలగించి నిరసన తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలో 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ బట్టబయలైంది. ఎగ్జామ్ సెంటర్లో వద్ద మైక్రో జిరాక్స్ల స్లిప్స్ లభ్యం కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రశ్న పత్రంలో ఉన్న ప్రశ్న నెంబర్తో మైక్రో జిరాక్స్ ద్వారా ఆన్సర్ ప్రింట్ తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధికారుల సహకారంతో ఈ తతంగమంతా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోదని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. గతంలో వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఫామ్ హౌజ్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. బెట్టింగ్ల వల్ల అప్పుల పాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని, మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ 100కి లేదా వాట్సాప్ నెంబర్ 9490616555కు సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లక్డీ కప్పుల్లో పోయిన సొత్తును సైబాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. తమిళనాడుకు చెందిన మణిమేగల ఈ నెల 27న రాత్రి లక్డీ కపుల్ మెట్రో బస్ స్టాప్ వద్ద ర్యాపిడో ఆటోలో తన హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయారు. ఆ బ్యాగ్లో సుమారు 4 లక్షల విలువైన బంగారు గాజులు, కమ్మలు, 30,000 రూపాయల నగదు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుపై సైఫాబాద్ సిఐ సీతయ్య తక్షణమే స్పందించి క్రైమ్ టీంను రంగంలోకి దించారు. సాంకేతిక సమాచారంతో ఆటో డ్రైవర్ను గుర్తించిన పోలీసులు చాదరిగట్టు ప్రాంతంలో అతడిని పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదు, ఆభరణాలను సురక్షితంగా బాధితురాలికి అప్పగించారు.